ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ 53 వయసులో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ శుక్రవారం అనగా జూలై 18న రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. దాదాపు నెల రోజులుగా ఐసీయూలోనే ఉన్నారు. ఫిష్ వెంకట్ కి వైద్య సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవల్ని గుర్తించి వైద్య ఖర్చుల్ని భరించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వాకిట శ్రీహరి హామీ ఇచ్చారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. ఫిష్ వెంకట్ కి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని భార్య ఇంకా కూతురు మీడియాకు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఇంకా విశ్వక్సేన్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం డయాలసిస్ రెగ్యులర్గా చేస్తుండగా ఆయనకి బీపీతో పాటు షుగర్ కూడా కంట్రోల్లో లేకపోవడంతో ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తాయి. మిగిలిన ఆర్గాన్స్ కూడా బాగా దెబ్బతిండంతో ఆయన బాడీ ట్రీట్మెంట్కి సహకరించలేదు. దాంతో మృత్యువుతో పోరాడుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.